సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఓయూ విద్యార్థులను అడ్డమీది కూలీలుగా అభివర్ణించడమే కాకుండా బీర్లు తాగి మాట్లాడతారు, వాళ్లకు బాధ్యత లేదు, సిద్ధాంతం లేదనేటటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. అసలు సందర్భం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అలా వ్యాఖ్యానించవలసినటువంటి ఆవశ్యకత ఏం పడ్డదనేటటువంటి అంశంపై ఈరోజు మిడ్ డే డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఓయూ విద్యార్థి సంఘాల నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మనకు లైవ్గా స్టూడియోలో ఉన్నారు. మేడా శ్రీనివాస్ ఎన్ఎస్యుఐ ఓయూ నాయకులు మనకు స్టూడియోలో ఉన్నారు. జీవన్ గారు ఏబీవీపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కార్యవర్గ కమిటీ సభ్యులు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. ఎందుకంటే మీరు దశాబ్దాల పాటు ఉస్మానియా వేదికగా ఉద్యమాలు నడిపి, ఉస్మానియా అంటే ఉవ్వెత్తు ఊసిపడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమ టైంలో కూడా మీరు అక్కడ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు సాహసించరు. అట్లాంటిది ఏకంగా రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది నేనైతే జీర్ణించుకోలేకపోయినాను. మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పండి. రేవంత్ రెడ్డి స్వభావమే విద్యార్థి వ్యతిరేక స్వభావం. అంటే ఉద్యమాలంటేనే రేవంత్ రెడ్డి గారు గిట్టదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ కోసం అనేకమైన ఉద్యమాలు ప్రతి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. ఆ రోజు కరీంనగర్ హాట్ టాపిక్. తెలంగాణ ఉద్యమానికి ఒక పుట్టిన గడ్డ లాంటిది కరీంనగర్కు. ఖచ్చితంగా అలాంటి కాడ కూడా నేను తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడతా అని చెప్పి బలవంతంగా వాళ్ళ క్యాడర్ను అదిసి చంద్రబాబు నాయుడు ఒప్పించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తన క్యాడర్ అందరినీ, టీడీపీ క్యాడర్ అందరినీ తీసుకెళ్ళి కరీంనగర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నది, ఇక్కడ ఉద్యమాలను సమర్థించిన తెలంగాణ కరీంనగర్లో తెలంగాణకు కరీంనగర్ సంబంధం అనే కోణంలో అప్పుడు ఒక మెసేజ్ బయటికి పంపించాలని చెప్పి ఒక సీఎం ఏజెంట్గా ఆనాడు రేవంత్ రెడ్డి గారు బయలుదేరి లాస్ట్కు అక్కడ ఉద్యమకారులు వ్యతిరేకిస్తే తుపాకీ తీసి గురిపెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి సహజంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ తెలంగాణ కోసం ఆహర్నిశలు పోరాటం చేసిన విద్యార్థి నాయకులు క్యాంపస్లో ఉన్నారు. వాళ్ళు జీవితం కోసం త్యాగం చేశారు. ఎలాంటి స్వార్థం చింతన లేకుండా పనిచేసిన నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి వాళ్ళంటే సహజంగా రేవంత్ రెడ్డి గారికి గిట్టదు. ఇవాళ మీరు చూసారు, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో గతంలో కానీ వీళ్ళందరినీ ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడి ఈసారి ఓయూ విద్యార్థులకు టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 14లో ఏ ఒక్క విద్యార్థికి టికెట్ ఇవ్వలేదు. 8 మంది ఓయూ విద్యార్థులకు ఈవెన్ ఇండైరెక్ట్గా వాళ్ళ పేర్లతో పాటు కూడా ఉచ్చరించడం జరిగింది. 8 మందికి టికెట్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అదే నేనేమంటున్నా, 14లో టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే 2018లో కూడా టికెట్లు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పినా కూడా ఇక్కడ ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు కూడా వీళ్ళకి టికెట్లు ఇవ్వలేదంటే అది కాంగ్రెస్ పార్టీ నైజం స్వభావం అట్లుంటుంది. రేవంత్ రెడ్డి అందులో ప్రధాన పాత్రధారి అని చెప్పి వాళ్ళు మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ మాటకి విలువ లేదంటారు. అర్థమైందాడా? ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేతులు ఇవాళ కీలిబొమ్మ మానట్టుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మానవతరాయ్ గారు ఉన్నారు. అంటే మాకు తెలిసినప్పటి నుంచి ఎన్ఎస్వై విద్యార్థి నాయకునిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవతరాయ్ గారు చాలా పనిచేస్తూ ఉన్నారు. అట్లా కైలాస్ నేత గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, శ్రీధర్ గౌడ్ గారు ఉన్నారు. అట్లా చాలామంది ఉద్యమాల్లో పనిచేస్తారు. ముఖ్యంగా మానవతరాయ్ అయితే ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. నాకు కూడా గత 2 దశాబ్దాల నుండి మానవతరాయ్ బాగా తెలుసు. చాలా యాక్టివిటీస్లలో అతను ఈజ్ అ వెరీ యాక్టివ్. విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళకి మానవతరాయ్ గారు అసలు రేవంత్ రెడ్డి గారికి చాలా వత్తాసు. వాళ్ళకి ఎవరైనా విమర్శిస్తే రేవంత్ రెడ్డికి చాలా బాసడగా ఉండే వ్యక్తి మానవతరాయ్. అలాంటి మానవతరాయ్నే ఇవాళ రేవంత్ రెడ్డి పక్కకు పెట్టిందంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు చైతన్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అవకాశాలు ఇస్తారే పార్టీలో కూడా మాకు ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళని ఇక్కడనే ఎలిమినేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. సేమ్ రాష్ట్ర కార్యవర్గం ఉన్నాడు. గతంలో ఉద్యమ సమయంలో తర్వాత 18 కంటే ముందన్న కొంతమందికి ఓయూలో పనిచేసిన చాలామంది నాయకులకు రాష్ట్ర స్థాయి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా, సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చే పరిస్థితి గతంలో ఉండే. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం అందరినీ చాలామందిని పక్క పెట్టిండు. అలాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఇలా పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలు అమాయకుల విద్యార్థి లోకం ఖచ్చితంగా ఉస్మానియా సంబంధించిన విద్యార్థి లోకం ఇక్కడ చదువుకొని వెళ్ళిన బయట సమాజంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి వారు మాట్లాడిన మాటలకు బుద్ధి చెప్పడానికి చాలా సిద్ధమై ఉన్నారు. జీవన్ గారు ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే రాజకీయాలు వేరు, విద్యార్థి సంఘటనలు వేరు, ఉద్యమాలు వేరు.
ఒక పొలిటికల్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని చాలా వరకు నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వాస్తవానికి సిద్ధాంతం అనుకుంటూ మాట్లాడాడు ఓయి విద్యార్థుల గురించి. సిద్ధాంతం అంటే అసలు అసలు మీనింగ్ తెలియని వ్యక్తే రేవంత్ రెడ్డి. అసలు ఓయి విద్యార్థి వందే మాతర యుద్ధం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ఆనాడు కేసీఆర్ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే సమయంలో ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా గడ్డ. యూనివర్సిటీ లాంటి దాన్ని అట్లా అనడానికి ఎట్లా మాట్లాడినా నాకు ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు. వీడియో ఈ మధ్యకాలంలో మళ్ళీ దానికి రీప్లేస్ అవుతుంది. ఎందుకోసం అవుతుందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అరే ఓయూనే ఆనాడు తెలంగాణ తీసుకొచ్చింది, ఓయూ విద్యార్థులు కొట్లాడారు. ఓయూ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక పెద్ద కర్మాగారం. రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత వివిధ పరిశోధకులు ఎంతోమంది తయారై బయటికి వెళ్తున్న కర్మాగారం లాంటి ఓయూని బీర్లు తాగి అనడం అనేది చాలా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక చదువుకొని ఉండి ఒక మంచిగా విద్య రీసెర్చ్ స్కాలరు అలాంటివి ఏమైనా తెలిసి ఉంటే ఈ మాట అనపోదు. ఇప్పుడు దానికి ఏదో వల్లవస్తూ దాన్ని నానా రకాలుగా చేస్తూ రాజకీయాలు చేస్తారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అలా అన్నందుకు అమరవీరుల దగ్గరికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి రెండు చేతులు ఇట్లా అనుకొని నన్ను క్షమించండి అని చెప్పి బేషరత్తుగా ఇమ్మీడియట్గా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకోసం అంటే ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకం నమ్మేది రాజకీయ నాయకులను కాదు, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఈ విద్యార్థుల వల్ల. ఇలాంటి విద్యార్థుల్ని ఈ విధంగా అనడం ఎంతవరకు సమంజసమని ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఇది కేవలం ఓయూ విద్యార్థులు అన్నారు, ఓయూ విద్యార్థులు చదువుకునే విద్యార్థులు అనే కాదు, దాదాపు 4 కోట్ల ప్రజానీకాన్ని అన్నట్టు. ఎందుకంటే చదువుకునే విద్యార్థులందరూ కూడా వివిధ గ్రామాల నుంచి తండాల నుంచి వచ్చే విద్యార్థులను అరే కార్మికులు రోజు పొద్దున అడ్డ కూలీలాగా అనడం ఎంతవరకు సమంజసం? అది కేవలము విద్యార్థులను చులకనగా చూడడము, నిరుద్యోగులను చులకనగా చూడడమే ఈ యొక్క వ్యక్తిత్వం అనిపిస్తుంది. అసలు ఈయనే ఒకప్పుడు పెయింటరు, ఏంది రోడ్ల మీద అన్ని పార్టీలకు సంబంధించి పెయింటింగ్ చేసుకున్న వ్యక్తి, రోజు ఇంత కైకిలు ఇస్తేనే 100 రూపాయలు ఇచ్చిపోయి బిర్యానీ పండేటోడు. ఈయనకి అది మాటలు తప్ప ఇంకో మాటలు రావా? ఇంకా తీసుకుపోయి ఎక్కడో పెట్టిర్రు పార్టీ. ఎస్ మెడా శ్రీనివాస్, అంటే మీరు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతోని మీ అసోసియేషన్ ఎట్లా స్పందిస్తుంది? ఇవాళ మేము పరోక్షంగా ఉన్నప్పటికీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఏంటంటే ఇలా రాహుల్ గాంధీ కానీ మీరు చూసుకుంటే గత 4.5 ఏళ్ళగా యావత్ భారతదేశంలో అనేకమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు పర్యటించారు. దానికి రాజకీయానికి సంబంధం లేదు. అక్కడ కేవలం సెంట్రల్ యూనివర్సిటీలలో, స్టేట్ యూనివర్సిటీలలో అక్కడ అధ్యాపకుల బోధన ఏ విధంగా ఉంది, విద్యార్థులకు ఎలాంటి కొరత ఉంది, అక్కడ ఉద్యోగం అందుతుందా లేదా, మెరుగైన చదువు అందుతుందా లేదా అనే కీలకమైనటువంటి అంశాలు యావత్ కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం కోసము, యావత్ భారతదేశ ప్రజలు తెలియజేయడం కోసం అదొక్క కాన్సెప్ట్ తోటే యావత్ తెలంగాణ రాష్ట్రం అండ్ భారతదేశంలో కానీ ఎక్కడ చూసినా కానీ సెంట్రల్ యూనివర్సిటీలో విజిట్ చేస్తున్నారు. దానికి రాజకీయానికి సంబంధం లేదు. అదే కోణంలో హైదరాబాద్కు వచ్చిన వేదికగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అన్నగారు కూడా పక్కనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధించుకునే ఉద్యమం అంటే ఆ సమయంలో అన్నగారు కీలక పాత్ర పోషించారు. అలాంటి ఎంతోమంది ఉద్యమకారుల చైతన్యంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మౌలిక వసతుల మీద కూడా ఆలోచన చేయని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంది, అక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి, అక్కడ విద్యార్థులు ఏమి కోరుకుంటున్నారు, ఆ విద్యార్థులు ఏమి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చేంజ్ అయితే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళతో ఒకసారి ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు ప్రభుత్వం ఏర్పడ్డా లేకపోతే ఇంకెవరికైనా కమిటీకి ఇవ్వాలన్నా కానీ ఆయన ఒక ఇంటలెక్చువల్ పర్సన్ కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి వీళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి జరిగింది. దీనికి అడ్డుకునేది ఎవరండి? మేము ఒకటే అడుగుతున్నాం, విద్యార్థులు అడ్డుకున్నారా? పోనీ విద్యార్థి సంఘాలు నడుపుతున్న నాయకులు అనుకున్నారా? పోనీ కుల సంఘ నాయకులు అనుకున్నారా? లేకపోతే లెఫ్ట్ ఓరియంటల్ వాళ్ళు అనుకున్నారా? రైటా? కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అంటే అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతుందో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాత్రమే అడుగుతున్నారు. దాన్ని మీరు అంటే ఇండివిజువల్గా బీఆర్ఎస్ టీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని అక్కడ కామెంట్ చేయలేదు, ఒక సిద్ధాంతాన్ని కామెంట్ చేశారు. అంటే సిద్ధాంతం అంటే విద్యార్థులకు ఒక ఐడియాలజీ లేదన్న. ఐడియాలజీ లేదు కాదు, గత 16-17 సంవత్సరాల నుండి కాలు గజ్జగట్టుకొని ప్రతి ఊరుకు తిరిగి ఉద్యమాన్ని ఎంతో ఉధృతంగా నడిపినటువంటి విద్యార్థుల మీద వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు
ఈజ్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆలోచించాలి కదా. రేవంత్ రెడ్డి గారు సార్, మనం అడగాలి. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భం మాట్లాడడానికి వచ్చిన కాన్సెప్టే రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన, Yes. కేవలం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం. దీనికి రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి రావాలని మేమెంతగానో ఉద్యమాలు చేసి అరెస్టులు అయినామో అదే కోణంలో కేవలం బీఆర్ఎస్ విద్యార్థులు మాత్రమే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు, దానికి వ్యతిరేకంగా ప్రొటెక్షన్ చేశారు. వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఆ ప్రకటన కానీ ఆ మాట కానీ, అంతేగాని యూనివర్సిటీ విద్యార్థుల మీద కానీ యూనివర్సిటీ విద్యార్థిని నాయకత్వాల మీద కానీ వారికి ఎలాంటిది కూడా గౌరవం లేదని దానికి మనం చెప్పలేకపోతుంది. శ్రీనివాస్ గారు, అంటే మనకు నిప్పులేందే పొగరాదనేటటువంటి ఒకటి మనం అంటుంటాం. మరి రేవంత్ రెడ్డి గారికి ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏర్పడడానికి ఓయూ రాజకీయాలు కానీ, ఓయూ జాకులు కానీ, ఓయూ విద్యార్థి సంఘాలు కానీ ఏంటి అట్లా ఏమన్నా వివరించాయా ఎప్పుడన్నా సందర్భాలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్వభావం ఇవాళ విద్యార్థులకు చైతన్యాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతాడు. ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా ఏ అంశం మీదైనా వీళ్ళ మాట్లాడి ప్రశ్నించేంత గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది. 2004 ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి ఆ కమిటీకి కేసీఆర్ గారి సారథ్యంలో ఈ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలతో లేఖలు తీసుకొచ్చి, అంటే ఏకాభిప్రాయం ఉంటేనే మేము తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మాట్లాడారో, అసలు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే దేశంలో ఒక రోజు అన్ని పార్టీలు ఇస్తాయి. ఆ ప్రభుత్వంలో ఎవరైతే జైనారో వాళ్ళు ఇచ్చినా సరిపోతుంది. ఒక బిల్లు పెట్టడానికి ఆనాడు యూపీఏ 1 ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఒప్పుకున్నా కూడా తెలంగాణ వచ్చే పరిస్థితి. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక దేశవ్యాప్తంగా అన్ని పార్టీల కన్సెన్స్ తీసుకోవాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అయినా కేసీఆర్ గారు దాన్ని తీసుకునే ఉద్దేశంతో ఆ రోజు వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రత్యేకంగా ఢిల్లీలో వాళ్ళని పెట్టి కేసీఆర్ గారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి, మేధావులందరినీ తీసుకెళ్ళి అన్ని రాజకీయ పార్టీలు మమతా బెనర్జీ గారు కానీ, అదేవిధంగా మాయావతి గారు కానీ, ములాయం సింగ్ కానీ, లలూ ప్రసాద్ కానీ, దేశంలోని ప్రధాన పార్టీలు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లెటర్లు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన 2006లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన కూడా వాళ్ళు బిల్లు పెట్టలే. వాళ్ళు తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత అప్పుడు కదిలింది ఢిల్లీ. కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా ఓయూ విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విద్యార్థులు అందరూ కూడా బయటకు వచ్చి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కాడ మచ్చ స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. 2 నాలుగల దూరంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వివరించింది. ఆ రోజు ఆ పాత్రలో రేవంత్ రెడ్డి లేడా? ప్రతిసారి ఎందుకంటే వారి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు అనే కోణంలోట అక్కసు కక్కడానికి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే అది వేరే విషయం. ఓయూ విద్యార్థులు అని చెప్పి ఆయన స్వయంగా వీడియోలో ఎంత అద్భుతం, ఎంత స్పష్టంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం, దాన్ని బట్టే రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్న విద్యార్థి లోకం మీద ఉన్న దానికి ఎంత వ్యతిరేకం స్వభావం. ఒకసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేయండి, లేదంటే కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మా దగ్గర కూడా వీడియో కాల్ కూడా పంపిస్తా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయమే ఎన్నో సంఘాలకు, ఎన్నో సంఘటనలకు కారణం. అనేకమైన సిద్ధాంతాల వాదోపవాదాలకు చర్చా వేదిక ఉస్మానియా విశ్వవిద్యాలయం. అది కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా, ఆఫ్రికా ఖండంలో ఏ ఇష్యూలు కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన కార్మిక ఉద్యమాల గురించి కానీ, ప్రతి విదేశీ వ్యవహారాల గురించి ప్రతి అంశాల మీద చర్చ జరిగే కేంద్రం ఈ దేశంలో ఒక బలమైన సెంటర్, బలమైన విశ్వవిద్యాలయం ఏదైనా ఉన్నదంటే, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నదంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి నాయకులను ఇలా కించపరిచే విధంగా మాట్లాడడం అది ముమ్మాడికి రేవంత్ రెడ్డి తప్పు. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఉస్మానియా యూనివర్సిటీని కించపరిచే విధంగా మాట్లాడాడు, అది ఆయన వ్యక్తిగతమైనది, మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కదని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, మల్లు భట్టు విక్రమార్క కానీ ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళంతా దాంతో ఏకీభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా వాళ్ళకు ఓయూ విద్యార్థుల మీద ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఓయూ విద్యార్థుల మీద కనుక ప్రేమ ఉంటే ఒకరికో ఇద్దరికో టికెట్లు ఇప్పించేవాళ్ళు కదా, ఎందుకు ఇప్పిస్తలేరు? వాళ్ళు టికెట్లను బేరం పెట్టుకుంటున్నారు. ఓయూ విద్యార్థులకు కూడా టికెట్లు ఇస్తే వాళ్ళకి పైసలు లేరనే ఉద్దేశంతో ఎవరు కూడా పాపం సపోర్ట్ ఇస్తలేరు ఓయూలో పనిచేసిన మా విద్యార్థి నాయకులకు. ఇలా ఓయూ విద్యార్థి వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. జీవన్, చంద్రారెడ్డి నుండి నినమరెడ్డి కాసిం సార్ వరకు కొన్ని వేలాది మంది ఇంటలెక్చువల్స్కు ఒక వేదిక అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మీద అలాంటి వ్యాఖ్య చేయడం చాలామంది, అంటే వాళ్ళ పార్టీలకు అతీతంగా, అంటే వాళ్ళ ఐడియాలజీకి అతీతంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఎందుకు అసలు ఈ అంశం? అంటే బేసిక్గా కూడా
ఈయన తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ గన్ను పెట్టి బెదిరించిన వ్యక్తిని అప్పుడు కూడా టీడీపీలో ఉండే అంటే రకరకాలుగా పార్టీలు మారుతూ ఉంటాడు ఈ వ్యక్తి. ఈయన ఏం చేసినట్టే జై తెలంగాణను గన్ను పెట్టి బెదిరించిన వ్యక్తి ఇతను. కేవలం సమాఖ్యాంధ్ర జై అనే వ్యక్తితో ఉన్న వ్యక్తి. ఇప్పటికి కూడా దేనైనా ఓడైనా ఎక్స్ట్రా మాట్లాడితే గల్లపట్టి కొట్లాడేటోడు అంటే కొట్టేటోడు ఓడంటే ఓయూ విద్యార్థి. కాబట్టి ప్రతి విషయం అవగాహన నుండి రాజకీయ నైపుణ్యం కలిగి ఏ విషయాన్నైనా క్లుప్తంగా చెప్పి సబ్జెక్టు ఉన్న వ్యక్తులు ఎవరంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. కాబట్టి ఆ విద్యార్థులు మనకంటే చైతన్యవంతులు, అలాంటి వాళ్ళని తొక్కాలే. ఇప్పుడు కేసీఆర్కి ఏదైతుందో రేవంత్ రెడ్డికి కూడా గదే ఉంటుంది. వీరిద్దరు కలిసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం లాంటి వాటిని అంటే మొత్తం నిర్వీర్యం చేయాలి, వీళ్ళని చైతన్య పరులు కావద్దు అని ఒకే ఉద్దేశంతో ఈ పార్టీలను కూడా చేస్తున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కాదు, ఈరోజు ఎంతో మంది విద్యార్థి నాయకులు విద్యార్థులకు ఏ ఒక్కరికైనా పదవులు ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చిరా? కేసీఆర్ గారు 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన విద్యార్థులకు నాతో పాటు పంపిందా? అది మాట్లాడండి. బీర్లు తాగేటోళ్ళు, బిర్యానీ తింటోళ్ళు, తాగుపోతూ అడ్డ మీద కూలీలు అనడానికి వీళ్ళెవరు? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలు కీలకంగా పాత్ర చేసిన వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీలో కీలక పొజిషన్ ఉన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా ఓయూ విద్యార్థులను సగరంగా చెప్తున్నాను. అంతేగాని ఇష్టానుసారంగా ఎవడు పడితే వాడు మాట్లాడితే నాలుకలు కూడా కోస్తాం. ఎందుకంటే మాకు లేవా, మాకు అధికారం లేదా, మాట్లాడే హక్కు లేదా? కానీ ఈ విధంగా ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓన్లీ తెలంగాణే కాదు, భారతదేశం ప్రపంచం కూడా ఓయూని చూడంగానే ఓయూ పేరెత్తంగానే చేతులెక్కి మొక్కుతాయి అందరూ కూడా. అలాంటి ఓయూ విద్యార్థులను ఎందుకంటే కర్మాగారం లాంటి సెంటర్ అక్కడ ఎంతో మంది బయటికి వస్తూ ఉంటారు. అలాంటి సెంటర్ అనడానికి ఆ కార్యకర్తలే ఏ పార్టీ అయితే అన్న రేవంత్ రెడ్డి అన్న పార్టీ కార్యకర్తలే చెప్పు తనుకోవాల్సి ఉండే ఆ రోజు. కానీ అదే అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తుండ్రు అని మేము అడుగుతాం విద్యార్థి లోకం నుండి. ఈ రోజు అన్నగారు చెప్పినాడు చెప్పుతో కొట్టాల్సిన రేవంత్ రెడ్డి కాదు, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మేము చెప్తున్నాం. ఆయన గెలిచినని ఉన్నాడు, ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి ఉద్యమకారులు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏనాడైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇలా 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ వెనకడికి పోతుంది. కనీసం ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ముందు లేదు, విద్యా వ్యవస్థలు లేదు, అధ్యాపకులు లేదు. ఉస్మానియా యూనివర్సిటీ భూములు మొత్తం అన్యక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి ఏనాడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసిన దాఖలాలు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్రియాశీలక పాత్ర పోసినటువంటి నాయకులు ఏనాడు చెప్పారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారా? అలాంటప్పుడు వీళ్ళు ఏ విధంగా మేము ఒక్కడే చెప్తున్నాం. రాహుల్ గాంధీ తెలంగాణ సందర్శించండి కదా రాహుల్ గాంధీ గారు విద్యార్థి సమస్యల గురించి పార్లమెంట్ లో మాట్లాడలేదు. విశ్వవిద్యాలయాలకు టూరిస్ట్ స్పాట్ గా రాహుల్ గాంధీ ఎన్నుకున్నాడు తప్ప విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే చిత్తశుద్ధి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు, రాహుల్ గాంధీకి లేదు. యూనివర్సిటీ వేదికగా అనేక ఉద్యమాలు చేస్తాం సార్. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉద్యమాలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఉద్యమాలు చేస్తున్నాం. దేనికోసం? కనీసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి విద్యార్థులు అడ్డ మీద కూలేళ్ళు వీడియో మా దగ్గర ఉంటుంది. కేవలం రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా కేవలం మాట్లాడేది రేవంత్ రెడ్డి కానీ వారు మాట్లాడిన పదాలు ఏంటో మీరు చూడండి ఒకసారి.
మేమేమంటారంటే ఒకవేళ యావత్ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం అడ్డుకుంటే ఆ మాటలు అంటే ఏకీభవించేవాళ్ళు కేవలం ఆడియో విందాం. విద్యార్థులు ఎందుకు రాహుల్ గాంధీ రాకని వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు? ఏం లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకలు బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకలు ఉన్న పార్లలో ఇంత బీర్ తాగి ఉంటారు. బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు. వాళ్ళది ఏముంటది, అడ్డ మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ, వాళ్ళకంటూ ఆలోచన కానీ, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. ఇప్పుడు రాహుల్ పర్యటనకి అడ్డుకునేది ఎవరు? విద్యార్థులు అడ్డుకున్నారా? నిరుద్యోగులు అడ్డుకున్నారా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రజా ఆశీర్వాద సభలు పెట్టాల్సింది. ప్రజా ఆశీర్వాద సభలు గ్రామాలకు వెళ్ళండి, ఒక్కసారి గ్రామ పర్యటన చేయండి. ఇలా ముఖ్యమంత్రి కానీ గ్రామ పర్యటన చేయండి. మేమేమంటే కేవలం ఆ రోజు రాహుల్ గాంధీ గారి పర్యటనకి అడ్డుకున్నది కేవలం బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మాత్రమే. వాళ్ళని ఉద్దేశించిన మాటలను పట్టుకొని ఇలా యూనివర్సిటీలో ఉన్నది. మేము కూడా విద్యార్థి నాయకులు, అన్నగారు విద్యార్థి నాయకులు, నిరంతర విద్యార్థి సమస్య కోసం కొట్లాడేటోళ్ళు. మీరు యాక్సెప్ట్ చేయండి. ఆ విధంగా మాట్లాడితే మేము కూడా సరే గత 10 సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బాధ్యతాయుతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఓయూ గడ్డ మీద కాలు పెట్టలేదనేటటువంటి అభియోగం కూడా ఉంది. ఎందుకు రాలే? కేసీఆర్ ఓయూకి వచ్చారు, స్నాతకోత్సవానికి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం మీరు రికార్డు చూడండి. మీరు పాత కొన్ని సమస్యలు వాటికే నేను ఆన్సర్ ఇస్తా. కేసీఆర్ గారు ఓయూ విద్యార్థులు ఒక్కడే కాదు, విశ్వవిద్యాలయాల లోపల సమూలమైన మార్పులు రావాలి, గుణాత్మకమైన మార్పులు రాని ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ నిరంతరం తపన పడుతున్న వ్యక్తి. ఇవాళ ఏ విషయాలు ఇవాళ అనేకమైన విద్యారంగ అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిందే ఈ దేశంలో కంపేర్ చేసుకుంటే తెలంగాణ ముందు వరుస ఉన్నది. ఇవాళ గురుకులాల పాఠశాలను ఎక్కడ పెట్టారు? తెలంగాణలో 1004 గురుకుల పాఠశాల పెట్టి ఇవాళ అట్టడుగు పేద వర్గాలైన ఎస్సీలకైనా ఎస్టీలకు బీసీల కోసం మైనార్టీల కోసం ఇవాళ ఉన్నత వర్గాలైన పేద విద్యార్థుల కోసం ఇవాళ 1004 గురుకుల పాఠశాలలు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ వాళ్ళంతా ఇవాళ డిగ్రీకి వచ్చారు, ఇవాళ పీజీ స్థాయికి వచ్చారు. ఇవాళ వై కొంచెం మాట్లాడుతున్నారు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇవాళ అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో పట్ల టీచర్ రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఆనాడు 2018 కంటే ముందే నోటిఫికేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం యూజీసీ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రిక్రూట్మెంట్ మొత్తం ఆపండి, సబ్జెక్ట్గా వారుగా పెట్టండి, డిపార్ట్మెంట్ ఒక యూనిట్గా తీసుకోవద్దు ఇట్లా అని చెప్పి రకరకాల కన్ఫ్యూజన్తో వాళ్ళు మొత్తం అన్ని విశ్వవిద్యాలయాలకు వాళ్ళు సర్క్యులర్స్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ అయిపోయింది. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని యూనివర్సిటీల్లో కూడా రిక్రూట్మెంట్ ఆపిన చరిత్ర ఇవాళ కేంద్ర ప్రభుత్వంది. దానికోసం మేము పోరాటించాం. మా నాయకులు మా ఎంపీలు యూజీసీని అప్రోచ్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి విద్యాశాఖ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర దృష్టికి తీసుకుపోయారు. తర్వాత ఇవాళ మేము అయినా కూడా సపరేట్గా మేము ఒక బిల్లు పెట్టి ఎక్కడ రిక్రూట్మెంట్ వేస్ట్గా అవుతాను రోస్టర్ సిస్టంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఒక బిల్లు తయారు చేసి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఒకటే రిక్రూట్మెంట్ జరగాలి. ఒక కాడ సెలెక్ట్ అయిన అభ్యర్థి ఒక ప్రొఫెసరు వేరే కాడ పోస్ట్ వస్తే ఆ కన్ఫ్యూజన్ అంటే బ్యాక్లాగ్ పోస్ట్ కింద పడతాయనే ఉద్దేశంతో బ్యాక్లాగ్ పోస్ట్ అనేది ఫ్యూచర్లో ఉండదు, 100% రిక్రూట్మెంట్ జరగాలి, జైనింగ్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవాళ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లు తీసుకొచ్చి పంపిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లు మీద సంతకం పెట్టకుండా అక్కడ ఆపిన చరిత్ర ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రతి దానిలో ఇవాళ మీ చిత్తచిత్తం ఉద్యమ సమయంలో ఎవరి ఆల్టర్నేట్ డే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ వాళ్ళు ఇప్పుడు పిలిస్తే పలికేటటువంటి నాయకులుగా ఉండండి. ఇప్పుడు ఓయూ విద్యార్థులు
ఇప్పుడు ఓయూ విద్యార్థులు ఎందుకు దూరమయ్యారు? వాళ్ళ అంటే స్ప్లిట్ రావడానికి కారణం ఏంటి? ఎక్కడ దూరమయ్యారు? అంటే బీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేసే పదుల సంఖ్యలో విద్యార్థులు వేరా, వేలాది సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు వేలాది సంఖ్యలో ఉన్న విద్యార్థులు చాలా మంది గ్రాడ్యుయేట్లు బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మద్దతు ఇస్తున్నారు. దానికి మచ్చుకు 2 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీరు నిజంగా విద్యార్థులకు యువకులకు మా మీద కనుక వ్యతిరేకత ఉంటే పల్లా రాజశేఖర గారు ఎమ్మెల్సీ గెలవకపోవు, సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ గెలవకపోవు. ఇవాళ గ్రాడ్యుయేట్లు అందరూ ఇవాళ మాకు మద్దతు ఇచ్చారు. మెజార్టీ విద్యావంతులు గ్రాడ్యుయేట్ అంతా ఓయూలో చదువుకుని వెళ్ళిన వాళ్ళే కదా, కాకతీయ విశ్వవిద్యాలయం చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళందరూ ఇవాళ మాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కదా. ఎందుకంటే సమూలంగా ఇవాళ డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఒకటే పర్టికులర్గా దానికోసం చూడకుండా ఒక అభివృద్ధిని అనేది అన్ని రకాల ఏ కోణంలో కూడా అభివృద్ధి జరిగిన అంశాల మీద ఇవాళ ప్రజలకు గ్రాడ్యుయేట్లకు విద్యావంతులు అందరూ ఒక విశ్లేషణ చేసుకొని మాకు మా గ్రాడ్యుయేట్ల అభ్యర్థులను గెలిపించడం జరిగింది. ఇవాళ బీజేపీ రామచంద్రరావు గారు గెలిచిపోయారు, ఇక్కడ ఓడిపోయారు. ఇక్కడ ఎందుకు ఓడిపోయారు? నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తే, విద్యార్థుల కోసం ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ కనుక చేసేది ఉంటే రామచంద్రరావు గారు గెలిచేది కదా. ఎందుకు ఓడిపోయారు? కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అత్యధికమైన ధరలు పెంచింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు రైల్వేలు కానీ ఆర్మీలు కానీ బ్యాంకులు విలీనం చేసిరు, ఉద్యోగాలను ఊడగొట్టిరనే అంశం మీద పబ్లిక్ సెక్టర్లు అన్నీ మొత్తం క్లోజ్ చేసింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ప్రజలు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి రామచంద్రరావు గారు గెలిచిరు, రామచంద్రరావు గారు ఓడిపోయారు. నాగేశ్వరరావు గారు ఎందుకు జీవన్ గారు నేను చెప్పేది ఒకటి సార్, జీవన్ తర్వాత మీ దగ్గర జీవన్ గారు ప్లీజ్. అంటే ఓవరాల్గా ఓయూ విద్యార్థుల తరఫున ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలో ఏం డిమాండ్ చేస్తారు? మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చదివే 1,50,00,000 మంది విద్యార్థులు, దాదాపు టీఎస్పీఎస్ పేరు మీద వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న 40 లక్షల మంది విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపు 1 వీక్ బ్యాక్ మేము రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోను ఏ పార్టీలు, అన్ని పార్టీలకు కూడా మేము సర్క్యులర్ కూడా అంటే పంపించడం కూడా జరిగింది. ఆ పార్టీలు కూడా ఈ విద్యార్థుల గురించి స్పెషల్గా ఆనాడు కొఠారి కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారం, అంటే కొఠారి కమిషన్ ఇచ్చింది ఎందుకంటే బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్లో ఎంత అమౌంట్ ఉంటే విద్యార్థుల జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో అలాంటి కమిషన్ ఇచ్చిన తీర్పును వీరు ఫాలో కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు మొదటగా స్టార్ట్ అయింది డిబేట్ కార్యక్రమం రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడితే సమంజసం కాదు. ఈరోజు ఓయూ విద్యార్థులు అనడం కాదు, 4 కోట్ల ప్రజానీకాన్ని కూడా ఈరోజు అంటే అవహేళన మాట్లాడడం మార్చుకోవాలి. లేకుంటే అప్పుడు ఇక్కడ ఓయూ నాయకులను చెప్పుకున్న వాళ్ళందరూ కూడా మాట్లాడి తప్పని బేషరతుగా ఒప్పుకునేటట్టు ఈ విద్యార్థి నాయకులు, ఓయూ విద్యార్థి నాయకులను చెప్పుకునే వాళ్ళు చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కళాశాల నుంచి, సర్కారు పాఠశాల నుంచి సర్కారు కళాశాల వరకు, విశ్వవిద్యాలయాల వరకు చూసుకున్నట్టయితే మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. కేవలము ఈరోజు ప్రజలు కానీ విద్యార్థులు కానీ గొర్రెలు బర్రెలు అమ్ముకునేటట్టే ఉండాలి తప్ప ఈరోజు పట్టణాలకు వచ్చి చదువుకొని ఎంతో తెలివి కళ్ళు కావద్దనే కక్షపూరితంగానే మాత్రము ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని మేము సుస్పష్టంగా చెప్తున్నాము. దానికి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరొకసారి ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా పెడితే ఆ ఆధారాలు కూడా మేము ముంగడ పెడతామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉస్మాన్ యూనివర్సిటీ గురించి మొదలు పెడితే ఈరోజు 1252 పోస్టులు అధ్యాపక పోస్టులు ఉంటే కేవలం 300 పోస్టులతోటి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఏ విధంగా నడుస్తుంది? అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అదే విధంగా చూసుకుంటే మల్లారెడ్డి యూనివర్సిటీ మొత్తం క్లోజ్ చేసుకుంటే కేవలం కొమ్ము కాసుడు అనురాగు మల్లారెడ్డి కొమ్ము కాసుడు. కానీ ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని సిద్ధించుకున్న ఉస్మాన్ యూనివర్సిటీకి కాపాడలేకపోతుండు. ఈ రోజు బ్లాక్ గ్రాంట్స్ ఆనాడు 10-20 సంవత్సరాల కిందట బ్లాక్ గ్రాంట్స్ 752 కోట్లు ఉంటే ఇప్పటికి కూడా అదే బ్లాక్ గ్రాంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిగ్గుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాలని ఈరోజు ఓయూ విద్యార్థులకు తెలియజేస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించి సిద్ధించిన ఉస్మాన్ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తుంటే ఏం చేస్తురని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మేడా శ్రీనివాస్, మీరు రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఓల్డ్ అయినా వాటిపైన
ఒక క్షమాపణ లాంటిది ఏదన్నా కానీ మీరు రికార్డ్ చేసుకునే అవకాశం ఉందా? లేదు, పొరపాటు సార్. మీరు పొరపడద్దు. నేను కూడా ఒప్పుకోను. అక్కడ అన్నటువంటి వ్యాఖ్య విద్యార్థి నాయకత్వాన్ని మీద నేను ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చినాను, నేను లాఠీ దెబ్బలు తిన్నాను. అగ్రి చేసినాను. కాంగ్రెస్ క్రమశిక్షణ పార్టీ కూడా అగ్రిమెంట్ తీసుకుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం రాహుల్ గాంధీ గారి ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాహుల్ గాంధీ రేవంత్ కేవలం ఇలా 100 ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కు నోచుకోలేకపోతుంది. అడగాల్సిన హక్కు ఎవరికి ఉందండి? ఇలా ఉద్యమంలో కేసీఆర్ పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం లేదా? ఇలా ప్రభుత్వం తొత్తుగా వివరించుకోట ఇలా యూనివర్సిటీ ఆ విధంగా డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడే కాంచి ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసిందా అండి? చేసిందా? ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు తీసుకొస్తుంది ఎవరి కోసం? ఇలా ప్రభుత్వ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్న మీరు అక్కడ ఉద్యమం చేస్తున్నారు, మీరు ఓయూ విద్యార్థులకు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక ఐడియాలజికల్ అప్రోచ్ మీద కామెంట్ వచ్చినప్పుడు రివర్స్ బ్యాక్ తీసుకోవడంలో తప్పే ఉంది? కాదు, రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికగా రూపొందించారు, రైతులు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని విడ్రాల్ చేసుకున్నారు. ఈయన చేసినటువంటి ఒక వ్యాఖ్య సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతుంది. అది అంటే ఓల్డ్ వీడియో, అది నేను ఇప్పుడు న్యూ వీడియో 1.5 year బ్యాక్ వీడియో, అది ఒక ఛానల్లో, అది ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. కేవలం రేవంత్ రెడ్డి మేము ఇప్పుడు క్లియర్ చెప్పదలుచుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో లెఫ్ట్ సంఘాలే కానీ రైట్ సంఘాలే కానీ లేదా విద్యార్థి కుల సంఘాలే కానీ ఎవ్వరు కూడా రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకోలేదు. కేవలం అడ్డుకునేది ముఖ్యమంత్రికి కనీసం ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మాట్లాడుంటే ఎవ్వరు కూడా ఒక్కరు ఎవ్వరు కూడా మన గురించి కాదు కదా, మన గురించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అవి మేము చెప్తున్నాం. ఆయన మీరు పాల్గొనలేదు, మేము పాల్గొనలేదు. అక్కడ నేను వీడియో చాలా సార్లు బీఆర్ఎస్వి అని అక్కడ మెన్షన్ చేయలేదు. ఒకటి కొన్ని టెక్నికల్ రీజన్స్ తో చేయలేము. ఆ రోజు లెఫ్ట్ సంఘాలు రైట్ సంఘాలు ఎవ్వరు కూడా రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకోలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ తత్వ వివరించే బీఆర్ఎస్ విద్యార్థులు అడ్డుకున్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టుకున్నారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు పర్యటన ఓయికి వాళ్ళు ఫిక్స్ చేసుకున్న సందర్భంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము పోయినాం. మేమే ప్రధాన పాత్ర కాదు, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని మేమంతా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల అండ్ యూపీఏ 1 యూపీఏ 2లో వాళ్ళు తీసుకున్న విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం రాకపోవడం వల్ల చాలా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఇంత ప్రాణ నష్టం జరగడానికి కారణం రాహుల్ గాంధీ.
దాని మీద ఒక స్పష్టమైన వైఖరి క్షమాపణ చెప్పి ఓయిలో అడుగు పెట్టాలని చెప్పి అన్ని సంఘాలు మేమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. మీరు కూడా మాకు మద్దతు ఇస్తారా ఇయ్యారంటే ఒక ఉద్యమ సంస్థగా విద్యార్థి విభాగం ఉద్యమ సంస్థగా మా బాధ్యతకు మేము వెళ్ళి మేము మద్దతు ఇచ్చినాం తప్ప ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించలే. ఓయిలో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ కానీ ఎస్సీ విద్యార్థి సంఘం కానీ బీసీ విద్యార్థి సంఘాలు వివిధ కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఆ సమాజం కోసం పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు ఓయి వేదిక పనిచేస్తున్న వాళ్ళందరూ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టుకుని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టుకుంటే వాళ్ళు పిలిస్తే ఇవాళ మేము బేరం అది మాకు సంబంధం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్వై సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. వివిధ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎన్ఎస్వై అయితే ఉన్నది కదా ఓయిలో. అలాంటప్పుడు మొత్తం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు? అది తప్పు కదా. ఇవాళ ఆ ఉద్దేశం ఒక మాట అండి, ఆ రేవంత్ రెడ్డికి మొత్తానికి ఓయి విద్యార్థుల మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది కాబట్టి ఆయన మాట్లాడాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఓయిలున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన విద్యార్థి నాయకులకు ఎవరు కూడా ఇవాళ టికెట్ రాకుండా ఇవాళ అడ్డుపడ్డది ఇవాళ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆనాడు మాట ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన వీళ్ళు ఉద్యమకారులు వీళ్ళు రేపు ప్రభుత్వం రేపు వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే రేపు నామినేషన్ వేసినా మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. ఇంకో మాట ఆయన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఓయి విద్యార్థులు బిర్యానీ తాగుతారు దానికే వాళ్ళు లాలుచిపడతారని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఇవాళ ఎన్ఎస్వైలో పనిచేసే వాళ్ళు బిర్యానీ కాలేనా? అందుకే వాళ్ళు టికెట్లు ఇవ్వలేదా? ఆ విషయం మీద వాళ్ళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందులో పనిచేస్తున్న సోదరుడు కూడా సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం. బయట అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఓయి వేదిక పనిచేసిన వాళ్ళు ఉద్యమాలలో పనిచేసి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు పనిచేస్తున్న వాళ్ళు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అరే రేవంత్ రెడ్డి మాట్లాడితే పర్సనల్ వేరే మాట్లాడాలి తప్ప ఈ రకంగా ఉస్మానియా యూనివర్సిటీని కించపరిచే విధంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళందరినీ కించపరిచే విధంగా మాట్లాడి మేము బాధపడుతున్నామని చెప్పి ఎన్ఎస్వైలో పనిచేసి వివిధ హోదాలో పనిచేస్తున్న వాళ్ళే చాలామంది బాధపడ్డారు. మేము అధికారులం కాబట్టి మేము ఓపెన్ ఏం స్టేట్మెంట్ ఇయ్యరాదు, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడి ముమ్మాడికి తప్పు ఎవరైనా స్పందించాలని అనుకున్నారు. ఆ రోజు తెల్లారు కూడా మేము రెస్పాండ్ అయినాం, మేము విమర్శించాం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఎవ్వరు కూడా ఖండించలేదు. తప్పు అది రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఆయన వ్యక్తిగతమైన మాట, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని మాట. వాళ్ళు మాట్లాడాలంటే అర్థమైంది రేవంత్ రెడ్డి మాటల వెనుక ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వెనుక ఉందనే విషయం మాకు అర్థమైపోయింది. వాళ్ళు ప్రజల సమాజం మొత్తానికి వాళ్ళు అర్థమైపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా పనిచేస్తున్నట్టు విద్యార్థులు పార్టీకి సపోర్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారని ఒక టాక్ వచ్చింది. ఏ అంశాలు ప్రస్తావనలోకి తీసుకొస్తారు? ఒకవేళ బస్సు యాత్రగిన కొనసాగితే విద్యార్థులది నిరుద్యోగ సమస్యలపైన వీళ్ళు ఎట్లా అడ్రస్ చేస్తారు? సార్, ఇప్పుడు నిరుద్యోగ సమస్య గురించి దేశవ్యాప్తంగా ఇవాళ నిరుద్యోగతరం ఉన్నది. ఒక తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం మిగతా కాడ చాలా ఎక్కువ ఉన్నది. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో చాలా ఫాస్ట్గా లేదు. ఇవాళ కేసీఆర్ గారు మన పంచాయతీ మాట్లాడదాం, మన గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. కేటీఆర్ గారు మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రభుత్వం వచ్చిన కంచెల్లి 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవాళ మేము భర్తీ చేసినామని చెప్పి డిపార్ట్మెంట్ల వారిగా పూర్తి స్థాయిలో అని శ్వేతపత్రం విడుదల ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. దాని మీద మీకు డిబేట్కి రావాలంటే మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు కేటీ గారు చెప్తే, అంటే టీఎస్పీఎస్ పేపర్ లీక్ అవుట్ కానీ గ్రూప్ 1 రద్దు కానీ మాట వినండి సార్, పూర్తిగా నన్ను చెప్పనివ్వండి. వీటి అంశాల మీద కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇవాళ ప్రజలు మాకు మ్యాండేట్గా ఆ రోజు పల్లారాజు రెడ్డి గారు గెలిచారు, సురభి వాణిదేవి గారు గెలిచారు. ఇవాళ ఒక ప్రభుత్వం 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇచ్చినాం. ఇవాళ 80,000 ఉద్యోగాలకు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చినాం. అవి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇవాళ గ్రూప్ 1 పేపర్లో మనకేం జరుగుతుందో మనకు అందరూ తెలుసు. దాని మీద స్వయంగా మా మంత్రి కేటీఆర్ గారే రిప్లై ఇచ్చిండు. కొంత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎంప్లాయీస్ అనున్న ఉద్యోగులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యార్థులకు కొంచెం ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. ఎవరు కూడా నష్టం పోలే. ఇవాళ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు రిక్రూట్మెంట్ జాబ్లో కూర్చున్న తర్వాత ఎవరికైనా పోస్టు అమ్ముడు అయితే మాత్రం అది తప్పు జరిగినట్టు. ఎక్కడ అలాంటివి జరగలేదు కాబట్టి మొత్తం ఎక్కడెక్కడైతే అనుమానాలనే వాటి అన్నింటినీ వాళ్ళ ముందస్తు రద్దు చేసిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. ఎందుకంటే ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోతున్న ఉద్దేశంతో ఇవాళ ఈ కేసీఆర్ గారు ఇవాళ ఆ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎన్నికల తర్వాత దాన్ని కొంచెం ప్రక్షాళన చేస్తాం. 100% ఇంకా మిగతా 80,000 ఉద్యోగాలని 6 నెలల లోపల కంప్లీట్ అయిపోతాయి. సీనానే చెప్తారని వస్తుంది కొన్ని విషయాలు. ఫస్ట్ మన టాపిక్ గురించి చూద్దాం.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సమైక్యాంధ్ర వ్యక్తి, నోటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి. ఈయనకు సిద్ధాంతం పైన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా ఓయూ విద్యార్థులు మాట్లాడడం సమంజసం కాదు. ఇది ఓయూ విద్యార్థులు మాట్లాడినట్టు కాదు. ఓయూ విద్యార్థులు అంటేనే ప్రజలు 4 కోట్ల ప్రజానీకాన్ని కూడా అన్నట్టు అని గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు సోయి ఉండనా మరి మర్చిపోయారా ముద్దు నిద్రలో తెలుసుకొని ఇప్పటికైనా మేల్కొని ఆ నాయకునితోటి వీళ్ళు రేవంత్ రెడ్డి అనే నాయకునితోటి క్షమాపణ చెప్పించాలి ఒకటి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ బంగారు తెలంగాణ అయిందని చెప్తున్నారు అన్నవాళ్ళు. అయితే వాస్తవానికి బంగారు తెలంగాణ కాదు. ఈరోజు ఎక్కడ ఏం లేదు, చదువుకున్న చదువుకు ఉద్యోగం లేదు. ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పిస్తావా లేదా? లేదు సార్, మేము చెప్పదలుచుకుంది ఒకటే సార్, క్లియర్ కట్. క్షమాపణ అది క్షమాపణ ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వాన్ని మీద దూషించే విధంగా మాట్లాడుంటే మాత్రం నేను ఒక ఎన్ఎస్ఐ రిప్రజెంటేషన్ నేను కూడా ఏకీభవించేవాడిని. కానీ అక్కడ జరిగిన సంభాషణ వేరు, దాని అర్థం వేరు. చాలా క్లియర్ మాట్లాడినప్పుడు మేము ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా ట్యూమర్స్ క్రియేట్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక పక్షం చెప్పేటటువంటి సందర్భం లేదు అని ఎన్ఎస్యుఐ డిఫెన్స్లో వచ్చింది. ఏది ఏమైనా కానీ చరిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎన్నో విజయోత్సవాలు జరిగాయి, ఎన్నో సమావేశాలు జరిగాయి, ఎన్నో సాక్రిఫైజులు కూడా జరిగాయి. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికను గురించి విద్యార్థులను గురించి వ్యాఖ్యానించడం ప్రతి ఒక్కరూ దాన్ని ఒక నొచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ ప్రైమ్ 9 న్యూస్ మిడ్ డే డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం.